అన్నీ అట్లా పెట్టుకో. ఇక్కడ ఎదురుగుండండి పక్కన చిన్న వీడియో చిన్న వీడియో నేను చేస్తాను వీడియో నేను ఎలా పడి ఓకే అండి అందరూ వస్తే రండి రండి ఇదండి మన దేవుని రూపాన మనం ట్రావెల్ చేసే జర్నీ అంతా కూడా నిర్గమకాండం 12 నుంచి 17వ అధ్యాయం వరకు మొత్తం మనం ఇప్పుడు ఈరోజు ట్రావెల్ చేసేది నిర్గమకాండం 12 నుంచి 17 వరకు. ఇశ్రాయేల్ జనాంగం దేవుడు 10వ ప్లేట్ తర్వాత ఆ మొత్తం అంతా కూడా గోషాన్లో నుంచి బయలుదేరి ఇక్కడ ఈ స్పాట్కి చేరుతారండి. ఈ కొండకి కిందన, ఈ కొండ కింద దగ్గర ఎర్ర సముద్రంకి 2 ఫింగర్స్ ఉంటాయండి. రెడ్ సీ అన్నది ఈ పార్ట్ అయితే, ఈ ఆమ్ అయితే, ఇది పెద్దది సూయేజ్ అని పిలుస్తారు, రెండవది అకాబా అని పిలుస్తారు. ఈ మధ్యలో ఉన్న ప్రాంతమే సీనాయి. దేవుడి కమాండ్మెంట్స్ ఇచ్చింది కానీ, టాబర్నకల్ చేసింది కానీ, తర్వాత మ్యాక్సిమం అద్భుతాలన్నీ జరిగినవన్నీ ఇక్కడే. 7 శాఖలు గల దీపస్తంభం చేయడం, ఇజ్రాయేల్ జనాంగం వాండర్ అవ్వడం, ఇవన్నీ కూడా ఇక్కడే. ఈ రాత్రి మనం ఆ సీనాయిలోనే ఒక రాత్రి మనం ఉంటాం. ఇప్పుడు ఏంటంటే, ఎప్పుడైతే ఇజ్రాయేల్ జనాంగం ఇక్కడికి వచ్చి స్టక్ అయిపోయారో, రామ్సెస్ డిసైడెడ్ టు ఫినిష్. నిన్న మనం చెప్పాం ఈజిప్షియన్ మ్యూజియంలో, రామ్సెస్కి 2 లక్షల ఇన్ఫెంట్రీ ఉండేదండి. 2 lakhs, 50,000 క్యావలరీ అంటే హార్సెస్ 50,000, అలాగే చారియట్స్ 22,000 జనరల్ చారియట్స్. ఐరన్ చారియట్ అంటే స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఆయన కోసం ఉండేది 600. సో ఈ అంత బలగంతో వచ్చి ఇక్కడ స్టాండ్ అయిన తర్వాత వెంటనే ఎప్పుడైతే ఇజ్రాయేలీస్ ఇక్కడ స్టక్ అయిపోయారో సముద్రం ముందున, మనం ఎక్కడ క్రాస్ అవుతానో వాళ్ళు క్రాస్ అయింది ఎక్కడండి, అల్ అబాదియా అని 19 kilometers ఏరియాకి ఎవరు వెళ్ళలేరు. నేను ఒకసారి వెళ్ళాను, 39 సంవత్సరాల్లో ఉన్నా. అది నా ఫ్రెండు, వాడు ఇక్కడ కర్నల్. ఆ రోజుల్లో ఉన్న ఈజిప్ట్ యొక్క హోమ్ మినిస్టర్, అంటే మన ఇండియాకి అమిత్ షా ఎలాగో, వాడు కూతుర్ని ఒకే కూతురు పెళ్లి చేసుకున్నాడు. మా ఇద్దరిని మస్కట్లో కలిసి పనిచేసాం. వాడు కర్నల్, వాడు నన్ను తీసుకెళ్ళాడు ఎన్ని ఆయిల్ ఫీల్డ్స్, ఆర్మీ ఆయిల్ ఫీల్డ్స్. అందుకే ఎంట్రీ లేదు. మనం ఒకటి క్రాస్ అవుతుంది, ఇక్కడ టన్నల్ వేయబట్టి దీని కింద నుంచి క్రాస్ అవుతాను. దీనికి ఆల్మోస్ట్ 10 kilometers డౌన్లోనే ఇజ్రాయేల్ జనాంగం క్రాస్ అయింది. మనకి 10 Commandmentsలో సిసిల్ బిడి మిలీస్ ఒక బ్యూటిఫుల్ సీన్ తీస్తాడండి. ఇజ్రాయేల్ జనాంగం ఇక్కడ స్టక్ అయిపోవడం, ఫారో ఆర్మీ బ్యాక్ నుంచి రావడం చూడగానే దాతాను, అభిరాము గ్యాంగ్ అంతా మోషే మీద తిరగబడి, మాకు ఈజిప్టులో సమాధులు లేవని నువ్వు ఇక్కడ తీసుకొచ్చావా అని తిరగబడతాడు. అయితే మోషే యొక్క గొప్పతనం ఏంటంటే, ఆ 14:14లోన నిర్గమకాండం, స్టాండ్ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ లార్డ్. మీరు ఊరకే నిలిచి ఉండి దేవుడు కలుగు చేయ రక్షణ చూడని పలికిన మాట ఇక్కడండి, ఎగ్జాక్ట్గా ఇక్కడ. అయితే దేవుడు వెంటనే ఏం చేస్తారంటే, పిల్లర్ ఆఫ్ ద ఫైర్ని వీళ్ళకి సపరేట్ చేసి పెడతారు. ఇక్కడ పిల్లర్ ఆఫ్ ద ఫైర్. ఇక్కడ రామ్సెస్ ఒక డైలాగ్ వేస్తాడండి, అది ఏంటి తెలుసా, ద గాడ్ ఆఫ్ మోసెస్ ఈజ్ అ పూర్ జనరల్, నైదర్ టు లీడ్ నాట్ టు రిట్రీట్ అంటాడు. ఆ డైలాగ్ ఎలాంటిదంటే, ఈ ఇజ్రాయేల్ దేవుడు
సరైన సైన్యం యొక్క స్ట్రాటజీ వీడికి తెలియదు. ఫ్రంట్ ఏమొచ్చి వీడికి సి బ్యాక్ నేను స్టకప్ అయిపోయారు ఇక్కడ అని ఆ మాట్లాడతాడు. ఆ మాటకి మన మోసే పలికింది స్టాండ్ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్ అని. ఇక్కడ దేవుడు ఈ 19 కిలోమీటర్ల విట్టున్న సీని 2 కింద 1.2 కిలోమీటర్స్ ఓపెన్ చేస్తారు. దీనికోసం చెప్తాను, నేను దీని మీద 14 సంవత్సరాలు రీసెర్చ్ చేశానండి. యుఎస్లోన ఫ్లోరిడా యూనివర్సిటీలో ప్రొఫెసర్ డోనరఫ్ అని ఉన్నాడు. ఆయనే విండ్ స్పీడ్ మీద, ప్రపంచంలో విండ్ స్పీడ్ ఇప్పటివరకు రికార్డ్ అయింది 512 కిలోమీటర్లు అండి మ్యాక్సిమం. వాటి మీద రీసెర్చ్ చేసింది ఆయన. ఇక్కడ నేను దేవుని కృపన్న ఈజిప్టు 14 సంవత్సరాలు కంటిన్యూస్ వచ్చాను దీనికోసమనే. ఒక సింగిల్ మిరాకిల్లోన 114 మిరాకిల్స్ ఐ బ్రాట్ అవుట్. క్రిస్టియన్ హిస్టరీలో మొట్టమొదట సింగిల్ మిరాకిల్లో 114 మిరాకిల్స్ ఉన్నాయని తీసింది నేనే, దేవుని కృపన్న. మనం నిన్న నైట్ క్రూజ్ వెళ్ళారు కదా, దాని ఆపోజిట్గా 4 సీజన్స్ బుక్లని ఉంటుంది. అందులో 2 months ఉన్నాను ఈ సబ్జెక్ట్ కోసమనే. వీడు ఈ కంట్రీ హోమ్ మినిస్టర్ అల్లుడు, వీడితో ఉండబట్టే వాడు నన్ను తీసుకెళ్ళి ఇవన్నీ చూపించిందండి. ఇక్కడ ఏంటంటే దేవుడు నేను 1.2 కిలోమీటర్స్ ఓపెన్ చేసి వాళ్ళని ఈ 19 కిలోమీటర్స్ దీంట్లో నుంచి నడిపించి ఈ డెప్త్ 70 నుంచి 100 feet డెప్త్ అండి ఈ ప్రాంతం అంతా. ఇక్కడే దేవుడు ఓపెన్ చేసింది. అయితే మధ్యధరా సముద్రానికి దీన్ని ఫ్రెంచ్ వాళ్ళు వేస్తారండి. కారణం ఏంటంటే ఈ దేశం మన ఇండియాలాగే ఫ్రెంచ్ నెపోలియన్ బోనపార్ట్ 1798లో ఇన్వైట్ చేసిన తర్వాత ఫ్రెంచ్ డామినేషన్ ఎక్కువ. అయితే తర్వాత బ్రిటిష్ క్యాప్చర్ చేసిందండి. వీళ్ళు ఏంటంటే ప్లాన్ చేశారు, షిప్లన్నీ కూడా జిబ్రాల్టర్ దగ్గర మధ్యధరా సముద్రంలో క్రాస్ అవ్వడానికి మన ఆఫ్రికా చుట్టూ తిరిగి, ఇండియన్ ఓషన్లో నుంచి ఆఫ్రికా తిరిగి 6000 కిలోమీటర్లు వెళ్ళాలా. జిబ్రాల్టర్ దగ్గర వెళ్తేనే ఇటలీకి కానీ యూరోప్ కానీ వెళ్ళాలా. అందుకే ప్లాన్ చేసింది ఏంటంటే ఫ్రెంచ్ వాళ్ళు దీన్ని కట్ చేసి 190 కిలోమీటర్లు లెంగ్త్ని ఈ సూయజ్ కెనాల్ బిల్డ్ చేసి 1886లోన దీన్ని ఇనాగ్రేట్ చేశారండి. అయితే వీళ్ళు 1956 వరకు కంట్రోల్ చేస్తే అబ్దుల్ గమాయల్ నాసర్ అడుగు మిలిటరీ ఆఫీసరు, వాడు గవర్నమెంట్ని టాపల్ చేసిన తర్వాత పవర్లోకి వచ్చిన తర్వాత దీన్ని నేషనలైజ్ చేశాడు. అప్పుడే ఇజ్రాయెల్ షిప్లు అక్కడ స్ట్రైట్స్ ఆఫ్ టెరాన్ దగ్గర వెళ్ళకుండా బ్లాక్ చేసేస్తే 1956 ఇజ్రాయెల్ వారు స్టార్ట్ అవ్వడానికి కారణం ఇదే. అందుకే 67 వార్లోన మొత్తం అంతా దీన్ని క్యాప్చర్ చేశారు ఇజ్రాయలీస్. యాక్చువల్గా ప్రెసెంట్ రోడ్లు ఇప్పుడు వీలేసినవి అంతకుముందు రోడ్లన్నీ కూడా ఇజ్రాయెల్ వేసే డెవలప్ చేశారండి ఏరియా అంతా. మొన్నే టాబా అది 90sలో బ్యాక్ ఇచ్చిబట్టే మనం ఇప్పుడు ఆ టాబాలో నుంచి మనం క్రాస్ వెళ్ళగలుగుతున్నాం. పీస్ ట్రీటీ వలన, అన్వర్ సదాత్ చేసిన పీస్ ట్రీటీ వలన. ఇజ్రాయెల్స్ 1967 వార్లోన ఈజిప్షియన్ ఎయిర్ ఫోర్స్ అంతటి కూడా టోటలీ వైప్ అవుతుంది. ఈజిప్ట్ నో ఎయిర్ కవర్. 16 ఎయిర్ ఫీల్డ్స్ని వీళ్ళు మొత్తం 480 యుద్ధ విమానాన్ని ఫ్యూ అవర్స్లో తీసి పారేశారండి. ఆ 67 వార్ల కోసం మాట్లాడితే బతిపోద్ది. సో అప్పటి నుంచే అన్వర్ సదాత్ డిసైడ్ చేసి మేక్ ఏ పీస్ ట్రీటీ అని 1978లో క్యాంప్ డేవిడ్లోన జిమ్మీ కార్టర్ ఉన్నప్పుడు అన్వర్ సదాత్, మెనహాన్ బెగిన్ ఇద్దరు మనం క్రాస్ అయినప్పుడు ఆ ఫొటోస్ అన్ని చూస్తాం. ఇజ్రాయెల్ ఈ టెర్మినల్లో ఉండబట్టే మనం క్రాస్ అవుతున్నాం. సో మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్నాం. అయితే దీని కింద నుంచి అంటే రెడ్ సీ కింద నుంచి మనం ఆఫ్రికా వదిలేసి ఏషియాలోకి వస్తామండి. ఇప్పుడు కొద్ది నిమిషాల్లోనే మనం వస్తాం. వచ్చి అక్కడి నుంచి మొత్తం జర్నీ అంతా ఇజ్రాయేల్ జనాంగం ఎలాగైతే ఇక్కడి నుంచి ఇక్కడ క్రాస్ చేసి ఇటుపక్క మారాకి వెళ్ళిపోతారు. తర్వాత బ్యాక్ వచ్చి ఏలిన్ దగ్గర స్టాప్ చేస్తారు. ఇప్పుడు మనం కూడా ఇది క్రాస్ అయిన తర్వాత ఏలిన్ దగ్గర మనం మొదటి స్టాప్ చేస్తాం. అదే నిర్గమకాండం 15వ అధ్యాయం 22 నుంచి 26 వచనాల్లోన దేవుడిచ్చిన గ్రేటెస్ట్ ప్రామిస్, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అన్న దాని దగ్గర మనం ఆపుతామండి. ఇప్పుడు మనం ఈ స్పాట్లో ఉన్నాం. ఇదైన తర్వాత ఆర్మీ చెక్ పోస్ట్లో అవన్నీ చెక్ చేస్తారు.
దాని కింద నుంచి వెళ్ళి మనం షూరు అరణ్యంలో వెళ్తాం. ఇజ్రాయెల్ జనాంగం 40 సంవత్సరాలు ట్రావెల్ చేసింది 4 విల్డర్నెస్ అండి. మొదటిది షూరు. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యి ఇటుపక్క రాగానే ఇది షూరు అరణ్యం. ఈ షూరు అరణ్యం నుంచి మనం ఎక్కడైతే ఏలిం దగ్గర ఆగుతామో అక్కడి నుంచి సీను అరణ్యం. మన్నా పడడం ప్రారంభించేది అక్కడే. మన బస్సులో కూడా అదే పడుతుంది ఇప్పుడు అన్ని రెడీ. అక్కడి నుంచి మనం లాంగ్ జర్నీ. అక్కడి నుంచి మనం అబూ జనీమా అని, అది ఫుల్ ఆఫ్ ఆయిల్ ఫీల్డ్స్ అండి. అక్కడే దేవుడు పూరీలను ఇస్తాడు. ఇది స్ట్రిక్ట్లీ నాన్ వెజిటేరియన్. నాలుగుగా వెజిటేరియన్ ఫుడ్ తిని పెడపైపోయి దేవుడి మీద సొరుగుతుంటే వాళ్ళకి పూరీములు ఇచ్చింది ఆ ప్రాంతం అండి. అక్కడి నుంచి మనం ఇంకా నెక్స్ట్ జర్నీ మొదలుపెట్టి రఫాదీము అంటే 17వ అధ్యాయము నిర్గమకాండంలోన ఎక్కడైతే అమలేకీయులతోటి ఫస్ట్ వార్ ఇజ్రాయెల్ హిస్టరీలోన 74 విక్టరీసు, 78 విక్టరీసు, 34 డిఫీట్స్ అండి అలా హిస్టరీలోన. అందులోన మొదటి విక్టరీ ఈ 78 విక్టరీస్లోన మొదటి విక్టరీ జరిగింది అక్కడే రెఫాదీం. ఆ రెఫాదీం నుంచే మనం క్రాస్ అయ్యి వెళ్తాం. సో మన జర్నీ అంతా ఈరోజు నిర్గమకాండంలో రూట్లన్నీ మనం ఈరోజు రేపు షూరు అరణ్యం, సీను అరణ్యం, ఈ రెఫాదీం నుంచి ఎలాగైతే ఇజ్రాయెల్ జనాంగం సీనాయి దగ్గర ఆగారో మనం సీనాయిలో ఆగుతాం. రాత్రికి ఆ సీనాయి కూడా ఎక్కుతాం. పగలు బయలుదేరి మళ్ళీ మనం కాదేశ్ బర్నియా అరణ్యం, పారాన్ అరణ్యం దానిలో నుంచే మనం ట్రావెల్ చేసి ఎఫ్వాటా అని రేపు మనం ఈవినింగ్ కల్లానా అక్కడ ఇజ్రాయెల్ జనాంగం ఏదోంలో కట్ అవుతారండి. వాళ్ళు ఇజ్రాయెల్కి మేరకు రారు. ఎక్కడైతే ఇజ్రాయెల్ జనాంగం ఏదోంలో కట్ అవుతారో అక్కడ మనం ఆగి టీ కాఫీ అది దాని తర్వాత దెన్ వీ విల్ గో టు ద సోదోము గోమర్రా. దీని నుంచి మనం జెరూసలేము తర్వాత బెత్లెహేములో నైట్ 4 nights మనం ఉంటామండి. ఇది మన జర్నీ. ఎర్ర సముద్రం దగ్గర ఆగుతాం. కంపల్సరిగా ఎర్ర సముద్రం ఆగుతాం. ఎర్ర సముద్రంలో కాలు పెట్టి ప్రార్థన చేస్తాం. థ్యాంక్స్.